హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నుంచి అరకు ప్రాంతానికి డెవలప్మెంటల్గా కార్యక్రమాల శంకుస్థాపనకి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా వైజాగ్లో పాస్ అవుతున్న క్రమంలో ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ వల్ల విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి క్యాన్వై స్మూత్గా ప్యాసేజ్ అవ్వాలనేసి ఆ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్ విధించిన ప్రాంతంలో మరీ ముఖ్యంగా పెందుర్తి రీజియన్లో దగ్గరగా 30 మంది స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్, జాయింట్ ఎంట్రన్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాసేదానికి వెళ్ళే స్టూడెంట్స్ 30 మంది విద్యార్థులు ట్రాఫిక్లో ఇరుక్కొని ఆ రెస్ట్రిక్షన్స్ వల్ల ఎగ్జామ్ హాల్కి ఇన్ టైంలో రీచ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళని ఎగ్జామ్ కండక్ట్ ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా వాళ్ళు పిల్లలందరూ 30 మంది పిల్లలు ఎగ్జామ్ రాసేదానికి అవకాశాన్ని కోల్పోయారు నిన్న. అండ్ ఈ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం పెట్టేటువంటి ఎగ్జాము. అయితే పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో స్టాంపీడ్ తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయినప్పుడు భక్తులు అక్కడ నుంచి మాట్లాడినమాట, విఐపి కల్చర్ బంద్ చేయాలా, ఇంక్లూడింగ్ నాతో సహా అందరికీ విఐపి కల్చర్ బంద్ చేయాలా, ఈ విఐపి కల్చర్ వల్ల ప్రజలకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న అదే వివిఐపి కల్చర్తో ఆయన స్మూత్ ప్యాసేజ్ కోసం ఆయన క్యాన్వై వెళ్ళాలనే ఒక ప్రయత్నంలో భాగంగా పోలీసు వారు విధించిన రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల 30 మంది స్టూడెంట్స్ వాళ్ళ జీవితం, వాళ్ళ కళ అయినటువంటి జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి దూరం అవడం అనేది చాలా శోచనీయమైంది. అండ్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ నేషనల్ మీడియా వరకు వెళ్ళి చాలా వైరల్ అవుతూ ఉంది. క్యాన్వై స్మూత్ ప్యాసేజ్ కోసం రెస్ట్రిక్షన్స్ వల్ల విద్యార్థులు ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్కి వెళ్ళకపోవడం వల్ల, వాళ్ళ ఎంట్రీ లేకపోవడం వల్ల వాళ్ళ ఈ అకాడమిక్ ఇయర్ని కోల్పోయారనేసి. సో ముఖ్యమంత్రులు వస్తారు, ఉప ముఖ్యమంత్రులు వస్తారు, వెళ్ళిపోతుంటారు, కానీ పిల్లలకి ఎగ్జామ్స్ మళ్ళీ రావు, జీవితం మళ్ళీ రాదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్పారు, అకౌంటబుల్ పాలిటిక్సే చేస్తా, బాధ్యతతో రాజకీయాలకు వచ్చని చెప్పినటువంటి వ్యక్తి ఒక ఏరియా నుంచి అతని క్యాన్వై వెళ్తుందని తెలిసిన తర్వాత కనీసం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి కదా, పోలీసు వారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం ఆఫీస్ కానీ. ఈరోజు ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా, మనం వెళ్తున్న రూట్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే ఇంకేమన్నా ఎమర్జెన్సీ థింగ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా అనేసి కనీసం కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవట్లేదంటే పవన్ కళ్యాణ్ గారు బయట చెప్పేటువంటి బాధ్యతతో కూడుకున్న రాజకీయాలు చేస్తారని చెప్పేదానికి ఇక్కడ స్టూడెంట్స్ యొక్క జీవితాలని ఆయన క్యాన్వై కోసం రాసిన విధానం ఏదైతే ఉందో ఇది టు బి హానెస్ట్ చాలా శోచనీయము. అండ్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో పోలీస్ వారు ఇస్తున్నటువంటి రెస్పాన్స్ మాత్రం చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా కానివ్వండి, ఎవరు అధికారంలోకి ఉంటే వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తడం తప్ప పోలీసులు అసలు పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్కి సేవ చేసేదానికి ఉన్నాము, పబ్లిక్ కట్టి ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్నామనే స్పృహ కోల్పోయి పనిచేస్తున్న విధానం మాత్రం ప్రతి స్టేట్లో కనిపిస్తుంది. జస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఉన్నదని అయితే అనట్లేదు. తర్వాత పోలీసులు పర్టికులర్లీ ఏదైతే మేము ఎగ్జామ్ సెంటర్ వాళ్ళతో మాట్లాడామో హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ ఇమ్మన్నాము, కానీ చెప్పామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకో వితండమైన వాదంతో వచ్చింది ఏంటంటే బయటికి అసలు ఈరోజు నంబర్ ఆఫ్ ఆబ్సెంటీస్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేవాళ్ళు నంబర్ ఆఫ్ ఆబ్సెంటీస్ చాలా తక్కువ ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారంటే ఈ 30 పైసలకు మంది పిల్లలు ఎవరైతే ఎగ్జామ్ హాల్కి లేట్గా వెళ్ళారో వాళ్ళు ఈ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్లో కూరుకోలేదు, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళకి ఎగ్జామ్కి హాల్కి వెళ్ళేదానికి టైం సరిపోలేదనే దానికి డీవియేట్ చేసేదానికి పోలీస్ వారు చూపుతున్నటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉందో అసలు ఆక్షేపణీయం. అది యాక్సెప్టబులే కాదు అది. అండ్ ఇంకొకటి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి నేషనల్ మీడియా లైక్ ఎన్డీటీవీ లాంటి వాళ్ళు రీచ్ అవుట్ అయ్యే ప్రయత్నం చేస్తే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఎవ్వరు కూడా ఈ పర్టికులర్ ఇష్యూ మీద స్పందించేదానికి కూడా ముందుకు రాలేదు. అంటే చూడండి, డిప్యూటీ సీఎం ఆఫీస్తే స్పందించేదానికి ముందుకు రాలేదంటే వీళ్లకు విద్యార్థుల జీవితాల పట్ల, విద్యార్థులు ఎగ్జామ్ కోల్పోయారనే బాధ కానీ లేకపోతే విద్యార్థుల జీవితాల పట్ల వీళ్ళకి ఎంత మాత్రం బాధ్యత ఉందో. బయట మాట్లాడే మాటలకి ఈయన బిహేవియర్కి ఈయన యాక్ట్స్కి ఏ మాత్రం పొంతనుందా? కుటుంబ రాజకీయాలు ఉండవన్నారు, కుటుంబ రాజకీయాలు ప్రమోట్ చేయనన్నారు. పార్టీ పెట్టిన కొత్తలో జనాల్ని నమ్మబలికిచ్చేదానికి కుటుంబ రాజకీయాల్లో అన్నం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. జంపర్స్కి జోకర్స్కి ప్లేస్ ఉండదంటున్నారు. జంపర్స్ జోకర్స్ ఎక్కడికి పార్టీతో నింపుకునే ప్రయత్నము, రైట్ ఫ్రమ్ కౌన్సిలర్స్, వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యేల వరకు, మంత్రుల వరకు అవకాశవాద రాజకీయాలు చేయనన్నారు. ఎన్నికలకు ఒక పార్టీతో అవకాశవాదంగా పొత్తులు పెట్టుకుంటున్న విధానము.
అంటే టీడీపీ బీజేపీ విషయంలో 2019 ముందు ఈయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వాళ్ళతోనే కలిసి రాజకీయాలు అంటే ఈ మనిషి బయట మాట్లాడే మాటలకి ఈయన చర్యలకి అసలు పొంతననేది లేదు. నేను ప్రజాక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పినటువంటి వ్యక్తి మరి ట్రాఫిక్ రిస్ట్రిక్షన్ వల్ల ఇంతమంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్కి రీచ్ అవ్వలేకపోయారు, ట్రాఫిక్లో ఇరుక్కొని ఈయన క్యాన్వాయ్ స్మూత్గా వెళ్ళేదానికి అనేసి. కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ ఒక్కటి రాలేదంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ థింగ్, ఈరోజు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు దీని మీద. ఆయన ఆఫీసు స్పందించలే, ఆయన స్పందించలేదంటే ఈయన ఎంత బాధ్యత ఎరిగిన వ్యక్తి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి మార్నింగ్ 8:30కి ఈయన క్యాన్వాయ్ అటు నుంచి డిప్యూటీ సీఎం గారి క్యాన్వాయ్ అటు నుంచి వెళ్ళేదానికి రంగం సిద్ధమైపోయింది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే విద్యార్థులందరూ దగ్గరకు 45 మినిట్స్ అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. అండ్ ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన అయితే వర్ణనాతీతం. వాళ్ళు మీడియాతో, నేషనల్ మీడియాతో మాట్లాడి వాళ్ళు చెప్తున్నటువంటి బాధ వర్ణనాతీతం. కనీసం వీళ్ళు మాట్లాడి ఎగ్జామ్ ఏదన్నా కొంచెంలో కొంచెం ఈ పిల్లలందరికీ కన్సెషన్ ఇప్పించగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కానీ మీడియా వాళ్ళు రీచ్ అవుట్ అయ్యే ప్రయత్నం చేసినా స్పందించట్లేదంటే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా వెళ్ళి ఉంటుంది. నేషనల్ మీడియా దాకా వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళకుండా ఉంటుందా? కానీ ఆయనకి స్పందించే మనసు లేదు. బయట చెప్తుంటాడు, నేను స్పందిస్తా, నేను రాజకీయాల్లో జవాబుదారితనం కోసం బాధ్యతతో జవాబుదారితనంగా రాజకీయాలు చేసేదానికి వచ్చాను చెప్తారు కదా. ఆ స్పందించే హృదయం అంటారు కదా, కౌలు రైతులకు డబ్బులు ఇచ్చారంటారు కదా. ఈ 30 మంది పిల్లల జీవితాలు ఎవరు ఇస్తారు ఇప్పుడు? మీరు మీ క్యాన్వాయ్ వెళ్ళిపోయింది, మీ రాజకీయంగా మీ కార్యక్రమాలు మీరు చూసుకుంటున్నారు. కానీ ప్రెస్టీజియస్గా జేఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయాలనుకుంటున్న పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు? కనీసం స్పందన ఆయన ఆఫీస్ నుంచి ఎవరు స్పందించట్లేదంటే వీళ్లకు సామాజిక బాధ్యత ఎంత మెండుగా ఉందో చూడండి. ఇక్కడ విద్యార్థుల పట్ల ఎంత కన్సర్న్, అది ఎగ్జామ్ రాసేదానికి అర్హత కోల్పోయిన విద్యార్థుల పట్ల, అది వీళ్ళ క్యాన్వాయ్ వల్ల అర్హత కోల్పోయిన పిల్లల పట్ల ఎంత కన్సర్న్ ఉందో చూడండి. వీళ్ళకు ఆ తల్లిదండ్రుల ఆవేదనని కనీసం అర్థం చేసుకొని అడ్రస్ చేసే కన్సర్న్ కూడా చూపించట్లేదంటే వీళ్ళు ఎంత బాధ్యత ఎరిగిన మనుషులో చూడండి. అంటే అసలు కనీసం ఈ పోలీసు వారు కూడా పర్టికులర్ రూట్లో వెళ్తున్నప్పుడు ఈరోజు ఏమైనా ఎగ్జామ్ ఉందా అనేది కనీసము కన్సిడరేషన్లో ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఈ రూట్లో మనం క్యాన్వాయ్ వెళ్తుందంటే ఇక్కడ ఏమైనా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తే ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడతారనేది కనీసం కన్సిడరేషన్లో తీసుకోలేదు. లేకపోతే ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయనే ఆలోచన లేదు. లేకపోతే ఎగ్జామ్స్ కాకుండా ఫర్దర్గా ఏమన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి స్మూత్ ప్యాసేజ్ కోసం సపరేట్ రూట్ ఏమైనా ఇద్దామా అనే ఆలోచించలేదంటే పోలీసులకు కూడా ఎగ్జామ్స్ ఒకటి ఉంది, బాధ్యతగా ఉండాలి అనేది పోలీసులకు కూడా లేకపోవడం ఎంత దుర్మార్గమో చూడండి. అండ్ ఓవరాల్ ఇది ఎబ్బెట్ అంశం ఏంటంటే నేషనల్ మీడియా డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ని రీచ్ అవుట్ అయ్యే ప్రయత్నం చేస్తే ఎవ్వరూ స్పందించకపోవడం ఇంకో దుర్మార్గమైన అంశం. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, ఈ అంశం మీద ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు చూడండి. ఇది పవన్ కళ్యాణ్ గారు బాధ్యత టువర్డ్స్ సొసైటీ. థ్యాంక్ యూ.